అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. మార్చి నెల 19వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మార్చి నెల తేదీ 19వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిది పంచమి నక్షత్రం విశాఖ కర్ణం కౌలవ దైతల పక్షం కృష్ణపక్షం యోగం అర్చన రోజు బుధవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:53 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:29 నుండి 1:59 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:59 నుండి 9:29 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కావచ్చు. మంచి రోజులు కలకాలం నిలవవు. మనిషి పనులన్నీ కూడా అలల సవడి వంటివి. అవి సముద్ర సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికే ఉంటాయి. ఇవి గింజలు, అవి మన నాటిన విత్తనాలకు వచ్చిన ఫలాలే. ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకెళ్లాలని అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అవసరమైతే మీ స్నేహితులను ఆదుకుంటారు. ప్రేమికుల కుటుంబ భావనలు ఎంతగానో పరిశీలించి మన్నిస్తారు. ఆఫీసులో మీ బాస్ తాలూకా మంచి మూడు ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది. ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ని కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహన యోగము ఉన్నది. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. ఇంట బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో నూతన ప్రసంగాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులు కలుసుకొని కష్ట సుఖాలు చర్చిస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది. విజయం చేకూరాలి అంటే కాలంతో పాటు మీ ఆలోచనలు మార్చుకోండి. ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది. ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది. ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీకు కుటుంబం సహాయం తీసుకోండి. అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది. ఇంకా మీరు తెలివైన నిర్ణయాలను తీసుకోవడానికి సహాయపడుతుంది. మీరు రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి. గాలిలో ప్రయాణించనివ్వకండి. పని చేసే చోట తలెత్తే కష్టాలు సమస్యలకు సరైన వ్యాయాలకు సహ ఉద్యోగుల నుండి సహాయం అందగలదు. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలు ప్రజలను చేస్తారు. అమిటయ్యే ముందుగా వాటిని మంచి చెడ్లను పరిశీలించండి. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీ ప్రియమైన వారి రోజు అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి.
మీ జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలాగా ఉంటాయి. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా కూడా సాధారణంగా మీరు చేసే అంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు. మీ మాటలను కఠినంగా వాడతారు. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి. మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లలో ఏదైనా వెబ్ సిరీస్ను చూడగలరు. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పక్కా అల్లర్చిల్లర్ చేష్టలతోనే మీ టీనేజ్ రోజులలో భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్ట్లో ఉండే కష్టాలను గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. విహారయాత్రలో, సామాజిక సమావేశాల్లో లేదా సోషల్ గెట్ టుగెదర్లో మేము రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. మీరు వివాహమైన వారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు చేయాల్సి ఉన్నది. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. మీకు ప్రియమైన వారి యొక్క ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీరు మూడ్ పాడవుతుంది. సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావలసిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. మీ కుటుంబంతో కలిసి అనేక షాంపులను సందర్శిస్తారు. అంతేకాకుండా దీనివల్ల మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు ఇంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టుంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసానంలో అనుభవిస్తారు. ఈరోజు ప్రశాంతమైన చోటుకి వెళ్తారు. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తులు వారి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యను ఎదుర్కొంటారు. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరగబోతుంది. మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు పెంచుకోవడమే. మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. దాంతో మీరు పారవశపు అంచుల్లో చవిచూస్తారు. ఈరోజు మీ యొక్క ప్రాణమిత్రులని కలుసుకొని పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శవంతమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూలత వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనిపిస్తారు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి మంచి ప్రయోజనాలు పొందేందుకు ఆవులకు ఆకుపచ్చ చిరుధాన్యాలు తినిపించండి. మీ గోచార ఫలం అనేది ఆ విధంగా సూచిస్తుంది. కాబట్టి ఇక వృశ్చిక రాశి వారు ఒక స్త్రీ వల్ల చాలా కష్టాలను అయితే పడతారండి. ఆ స్త్రీ కూడా మీ ఇంట్లో ఉండే స్త్రీ అన్నమాట. ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూ మీరు ఏం చేస్తున్నారు, మీరు కూర్చున్నారా, లేచున్నారా, తిన్నారా, పడుకున్నారా, ఇలా ఏం చీర కట్టుకుని, ఏం షర్ట్ వేసుకున్నారా, ఇలా ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ప్రతిదీ కూడా ఆరా తీస్తూ ఉండి ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని గమనిస్తూ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉన్నారు. వీరి వల్ల ఏమవుతుందంటే మీకు అంత పెద్ద నష్టం అయితే జరగదని చెప్పుకోవచ్చు. అంటే చాలా నష్టపోతారు అనమాట. నల్ల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయని చెప్పేసి ఈ సామెత మాత్రం మన చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం కదా. వీరి యొక్క అదృష్టి ఏదైతే ఉందో ప్రతి దానికి కూడా కూర్చునే దగ్గర, నిల్చునే దగ్గర, పడుకునే దగ్గర, తినే దగ్గర, బట్టలు వేసుకునే దగ్గర వీరి దృష్టి అని ఏదైతే ఉందో ఈ దృష్టి అనేది మీకు అంత శుభకరం కాదని గుర్తుంచుకోండి. వీలైనంత వరకు ఆ స్త్రీని దూరంగా పెట్టడానికి ట్రై చేయండి. ఈ స్త్రీ అనేది మీ బంధువులలో, మీ ఇంట్లో కాదు, మీ బంధువులలోనే
మీకు దగ్గరగా ఉన్న బంధువులలోనే మీ ఇంటికి దగ్గరలోనే ఉంటారు. ఇదివరకు చూసినందుకు ధన్యవాదాలు.